బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో న్యూక్లియర్ రేడియేషన్ జరిగిందా లేదా అనే క్వశ్చన్ కి కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఈ మిస్టరీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో, ఒక సెన్సేషనల్ వీడియో కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. పాకిస్తాన్లోని కిరానా హిల్స్లో దాడి జరిగింది అని చెప్పడానికి ప్రూఫ్గా ప్రజెంట్ ఒక వీడియో బయటకు వస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే కిరానా హిల్స్ భారత్ కొన్ని ప్రధాన నగరాలపైన అలానే పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లపైన అటాక్ చేసింది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఆ బ్లూ కలర్డ్ సర్కిల్ ఏదైతే ఉందో అది కిరానా హిల్స్ ఏరియా. అక్కడే పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్ని కూడా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రదేశంలో అటాక్ జరిగింది, దాని కారణంగా న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అనే వార్తలు గత వారం నుంచి కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఒక సస్పెన్స్ నెలకొంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా అమెరికా నుంచి ఒక స్పెషల్ క్రాఫ్ట్ని అమెరికా పాకిస్తాన్కి పంపించింది. ఆ క్రాఫ్ట్ సర్వైలెన్స్ చేసి అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా లేదా అని దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. అయితే మొత్తం మీద కూడా పాకిస్తాన్ ఏమో మా పైన ఎలాంటి దాడి జరగలేదని చెప్తూ బుకాయిస్ వస్తుంది. కానీ రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది, రోజుకొక కొత్త ప్రూఫ్ బయటకు వస్తుంది, రోజుకొక కొత్త వీడియో ప్రపంచం ముందర బయటకు వస్తుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన బ్లాస్ట్ ఏదైతే ఉందో అది కిరానా హిల్స్ దగ్గర జరిగిన బ్లాస్ట్. భారత ఆర్మీ చేసిన దాడుల్లో ఆ కిరానా హిల్స్ దగ్గర ఒక పెద్ద బ్లాస్ట్ సంభవించింది. ఈ కిరానా హిల్స్ ప్రదేశంలోనే ఆ కొండల వెనుకల మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తుంటే ఆ కొండల వెనుకలే ఆ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన స్థావరం కూడా అక్కడే ఉంది. అయితే దీంతో దాడి అయితే ఖచ్చితంగా జరిగిందనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఒకసారి ఆ బ్లాస్ట్కి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. Allah 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 Allah. పహల్గామ్లోని ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. అయితే భారత ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసుకుని భారత బలగాలు మెరుపు దాడి చేశాయి. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేసిన రిటాలియేషన్ని భారత్ తిప్పికొట్టింది. అదేవిధంగా పాకిస్తాన్లోని పలు ప్రధాన నగరాలు, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఎయిర్ బేస్ పైన కూడా భారత త్రివిధ దళాలు అటాక్ చేశాయి. అయితే ముఖ్యంగా ఏదైతే కిరానా హిల్స్ ఉందో కిరానా హిల్స్ దగ్గర పాకిస్తాన్కి సంబంధించిన అణు కేంద్రం ఉంది. ఈ అణు కేంద్రం దగ్గర దాడి జరిగింది. దాడి తర్వాత కూడా అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అండ్ దాంతోపాటు అమెరికా కూడా వెంటనే అలర్ట్ అయింది. సో వెంటనే భారత్ను సంప్రదించి సీజ్ ఫైర్కి సంబంధించిన ఒప్పందాన్ని కూడా కుదిరేలా చేసింది. అయితే ప్రజెంట్ న్యూక్లియర్ రేడియేషన్ అనేది చాలా డేంజరస్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ రేడియేషన్ అనేది లీక్ అవుతే అక్కడ ఉండే జనాలు చనిపోవడం, క్యాన్సర్, అదేవిధంగా స్కిన్ డిసీజెస్ రావడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గి రకరకాల వ్యాధులు కూడా వస్తుంటాయని కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కిరానా హిల్స్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయింది అనగానే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో హుటాహుటిన అమెరికాని ఆశ్రయించింది. అదేవిధంగా ప్రపంచ దేశాలను కూడా పాక్ ఆశ్రయించడం జరిగింది. వెంటనే సీజ్ ఫైర్కి ఆదేశించాలని కూడా, సీజ్ ఫైర్ ఒప్పందం దానికి సంబంధించి కూడా భారత్తో మాట్లాడాలని కూడా పాకిస్తాన్ వేడుకుంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ అయితే అమలైంది. కానీ న్యూక్లియర్ రేడియేషన్కి సంబంధించి ఇప్పటికీ కూడా పాక్లో టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏదైతే అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందో దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ అయితే ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే నార్మల్గా జరగకపోతే జరగలేదు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తూ వస్తున్నారు. బట్ న్యూక్లియర్ రేడియేషన్ లీక్కి సంబంధించి ఇంతవరకు కూడా పాకిస్తాన్ తరపు నుంచి ఎలాంటి స్పందన కానీ, ఎలాంటి ప్రెస్ నోట్ కానీ ఇంతవరకు కూడా కనిపించలేదు. అయితే నిన్న కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి బలోచిస్తాన్లో ఈ నెల 28న న్యూక్లియర్ టెస్ట్కి సిద్ధమవుతుంది అన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది. దీంతో రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ని, మన భారత డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ని హెచ్చరించారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇలాంటి అణుబాంబులు చూపించి భయపడే ప్రసక్తే లేదని కూడా పాకిస్తాన్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం.
Allah 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 Allah. Allah Allah Allah. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆ బ్లాస్టింగ్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. అయితే కిరాణా హిల్స్ లో ఈ బ్లాస్టింగ్ జరిగింది. దాడి జరిగినప్పుడు అక్కడ చాలా పెద్ద ఎత్తున పేలుడు సంభవించాయని కూడా ఆ వీడియోలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ లో కిరాణా హిల్స్ లో ఈ అటాక్ జరిగిన తర్వాత న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయింది. దానికి సంబంధించి కూడా చర్చ మొదలైంది. కానీ భారత అక్కడ మాకు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్లో ఏకే భారతి కూడా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉందని మాకు తెలీదు మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అని కూడా ఆయన చాలా సెటైరికల్లీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా ఏదైతే ఇది అణుబాంబులకు సంబంధించి ఈ సంక్షోభం నెలకొందో దానికి సంబంధించి ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. నిజంగా లీక్ అయిందా లేదా అని చెప్పి కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. అయితే రీసెంట్గా పాకిస్తాన్లోని సరోద్గా ఎయిర్ బేస్ పైన భారత మిజైల్స్తో దాడి చేసిన విషయం మన అందరికీ తెలుసు. అయితే ఈ దాడుల తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సరోద్గా ఎయిర్ బేస్ సమీపంలో గుహల్లో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని దాచిపెట్టిందని, భారత దాడిలో అవి ధ్వంసమయ్యాయని, రేడియేషన్ లీక్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే భారత చేసిన మిసైల్ దాడి తర్వాత కిరాణా హిల్స్ సమీపంలో దట్టమైన పొగ అలుముకున్నట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ పాకిస్తాన్ కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే మొత్తం మీద చూసుకుంటే కిరాణా హిల్స్ అనేది పాకిస్తాన్లోని పంజాబ్ లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతం. సో దీనికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాకిస్తాన్కి ఇచ్చారు. అయితే రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. साथियों, ब्रह्मोस भारत और रूस के हाईएस्ट डिफेंस टेक्नोलॉजी का एक संगम है. जिस तरह हमारा उत्तर प्रदेश प्रयाग स्थित संगम के लिए दुनिया भर में जाना जाता है, उसी तरह आने वाले समय में लखनऊ भी इस टेक्नोलॉजी के संगम के लिए जाना जाएगा. और यह संगम कई अनेक विशेषताओं को अपने अंदर समाहित करता है. आने वाले समय में यह रोजगार के सीधे यानी डायरेक्ट और इनडायरेक्ट अवसर पैदा करेगा. मुझे यह भी विश्वास है कि आने वाले समय में यह क्षेत्र एक ग्रोथ पोल के रूप में उभर कर सामने आएगा. साथियों, ब्रह्मोस जैसे कॉम्प्लेक्स सिस्टम की एक खास विशेषता होती है और यह सिस्टम अनेक प्रकार के सब सिस्टम, कंपोनेंट्स और पार्ट से बने होते हैं जिन्हें किसी भी एक जगह पर निर्मित करना संभव नहीं होता है. यह सभी अलग अलग पार्ट्स इतने विशेष होते हैं, स्पेशलाइज्ड होते हैं. इनमें से हर एक को बनाने के लिए हाईली स्किल्ड मैन पावर और हाई टेक्नोलॉजी वाले हथियार, औजार, टूल्स की आवश्यकता होती है. आपको मैं यह बताना चाहूंगा कि हमारी डिफेंस इंडस्ट्री के अंदर देश भर में चाहे वह डीपीएसयू हो या प्राइवेट सेक्टर की इंडस्ट्रियल यूनिट्स हो या जहां भी स्थापित होती हैं, वहां अपने साथ साथ एमएसएमई यानी छोटी औद्योगिक इकाइयों का एक एंसिलरी इंडस्ट्रियल बेस भी निर्मित कर और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं. मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा, ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं. मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा, ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं. मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए.
मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा, సో ప్రజెంట్ కిరాణా హిల్స్ గురించి కూడా సర్వత్రా దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ఏంటి అనేది కూడా ఆన్లైన్లో కూడా తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే కిరాణా హిల్స్ అనేది పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతం. పాకిస్తాన్ ఆర్మీకి ఇది కీలకమైన స్థావరం అని కూడా చెప్తుంటారు. అయితే ఇక్కడ 8 నుంచి 10 సొరంగాలు ఉన్నాయని, వాటిలో పాకిస్తాన్ తన న్యూక్లియర్ ఆయుధాలను నిల్వ చేస్తుందని కూడా రక్షణ నిపుణులు చెబుతున్నారు. కిరాణా హిల్స్ పక్కనే దాదాపు 18 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సర్గోద్గా ఎయిర్ బేస్ కూడా ఉంటుంది. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసింది, మిసైళ్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది. తాము సరోద్గా ఎయిర్ బేస్ పై మాత్రమే అటాక్ చేశామని, కిరాణా హిల్స్ను టార్గెట్ చేయలేదని కూడా భారత వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టమిచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కిరాణా హిల్స్కి సంబంధించి ప్రజెంట్ ఒక క్యూరియాసిటీ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అనే దానికి సంబంధించి ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మేము గెలిచాము అని చెప్పి పదే చెప్పుకుంటున్న పాకిస్తాన్ న్యూక్లియర్ రేడియేషన్కి సంబంధించి ఇన్ని ప్రూఫ్స్ బయటకు వస్తున్నా కూడా, అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్ గురించి మాట్లాడుకుంటున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఎక్కడ బయటపడితే తమ మీద జరిగిన దాడి నిజమే అని చెప్పి ప్రపంచం ముందర తెలిసిపోతుందో అని చెప్పి భయంతో పాకిస్తాన్ మౌనంగా ఉంటూ వస్తుంది. సో దీనికి సంబంధించి ఈ మిస్టరీ ఎప్పుడు విడుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.